ఇప్పుడు మనం చూసినట్లయితే యాన్ ఇంకొక సందర్భంలో ఎప్పుడు ఉపయోగిస్తాం చూద్దాం. ఏఈఎఫ్ హెచ్ఐఎల్ ఏఈఎఫ్ హెచ్ఐఎల్ ఎంఎన్ఓ ఏఈఎఫ్ హెచ్ఐఎల్ ఎంఎన్ఓ ఆర్ఎస్ఎక్స్ ఆర్ఎక్స్ 100 కాదు, ఓకేనా. ఏఈఎఫ్ హెచ్ఐఎల్ ఎంఎన్ఓ ఆర్ఎస్ఎక్స్. సో చూడండి, ఏఈఎఫ్ చూడండి మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఏఈఎఫ్ హెచ్ఐఎల్ ఎంఎన్ఓ ఆర్ఎస్ఎక్స్ ఏఈఎఫ్ హెచ్ఐఎల్ ఎంఎన్ఓ ఆర్ఎస్ఎక్స్. సో ఇలా ఈ అక్షరాలు ఎలాంటి శబ్దాన్ని ఇస్తాయో ఒకసారి చూద్దాం. చూడండి, మనము ఏ ఈ ఎఫ్ హెచ్ కాదు హెచ్, ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా ఐ చూద్దాం. ఐ అంటే ఐ. నెక్స్ట్ ఎల్ ఎమ్ ఎన్ ఓ. నెక్స్ట్ ఆర్ ఎస్ ఎక్స్. సో ఇప్పుడు నేను రాసినవన్నీ ఏం శబ్దాన్ని ఇస్తున్నాయి? అచ్చు శబ్దాన్ని. ఏ శబ్దాన్ని? అచ్చు శబ్దాన్ని ఇస్తున్నాయి. సో ఈ అక్షరాలతో చూడండి, ఈ అక్షరాలతో అబ్రివేషన్లు స్టార్ట్ అయితే, ఈ అక్షరాలతో అబ్రివేషన్లు స్టార్ట్ అయితే మనము యాన్ని ఉపయోగిస్తాము. చూడండి, ఏఈఎఫ్ హెచ్ఐఎల్ ఎంఎన్ఓ ఆర్ఎస్ఎక్స్. సో ఇలాంటి వాటితో స్టార్ట్ అయితే మనము అవి అచ్చు శబ్దాలు ఇస్తాయి కాబట్టి యాన్ ఉపయోగిస్తాము. సో ఇది ఎందుకు ఇంత ప్రత్యేకమైన పాయింట్ అంటే, ఇక్కడ ఉన్నవి హల్లులు అంటే కాన్సోనెంట్ లెటర్స్ కూడా ఉన్నాయి, అయినా మనం ఏం వాడాలి? యాన్ వాడాలి. సో ఇవి మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకసారి చెప్తాను చూడండి, ఏఈఎఫ్ హెచ్ఐఎల్ ఎంఎన్ఓ ఆర్ఎస్ఎక్స్, ఓకే, ఇలాంటి పదాలు. చూడండి, ఇప్పుడు వీటికి సంబంధించి ఎగ్జాంపుల్ చూద్దాము. ఇట్ ఈస్ డాష్ ఏసీ కోచ్. ట్రైన్లో ఏసీ కోచ్లు ఉంటాయి కదా. ఇట్ ఈస్ డాష్ ఏసీ కోచ్ అంటే చూడండి అబ్రివేషన్లు ఏసీ. ఇట్ ఈస్ యాన్ ఏసీ కోచ్. ఏసీ కోచ్. ఇక్కడ కోచ్ అనేది ఏమవుతుంది? ఎస్సిసిఎన్ సింగులర్, కౌంటబుల్, కామన్, నౌన్. కాబట్టి మనం ఏం ఉపయోగించాము? ఇండెఫినిట్ ఆర్టికల్ మనము ఉపయోగించాము, ఓకేనా. ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. నెక్స్ట్ ఏది? ఈ కదా. ఈతో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. హీ ఈజ్ డాష్ ఈఎన్టీ స్పెషలిస్ట్. హీ ఈజ్ డాష్ ఈఎన్టీ స్పెషలిస్ట్. సో ఈఎన్టీ స్పెషలిస్ట్ తెలుసు కదా మీకు, ఇయర్, నోసు, టంగ్, ఓకే. సో ఇక్కడ చూడండి, ఇది యాన్. ఎందుకు? దీంతో స్టార్ట్ అవుతుంది కాబట్టి, ఓకేనా. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం, ఎఫ్తో చూద్దాం. ద పోలీస్ హ్యావ్ రిజిస్టర్డ్ డాష్ ఎఫ్ఐఆర్. ద పోలీస్ హ్యావ్ రిజిస్టర్డ్ డాష్ ఎఫ్ఐఆర్. యాన్ ఎఫ్ఐఆర్. ఎందుకో? ఎఫ్ చూడండి ఎలా పలుకుతుంది, ఏ ఎఫ్, ఓకేనా. హీ ఈస్ డాష్ హెచ్ఓడి. హీ ఈస్ డాష్ హెచ్ఓడి ఇన్ కామర్స్. ఏమొస్తుంది? హీఈస్ యాన్ హెచ్ఓడి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కదా. హీఈస్ ఆన్ హెచ్ఓడి యాన్. హీఈస్ యాన్ హెచ్ఓడి ఇన్ కామర్స్. అతను హెచ్ఓడిలో కామర్స్లో ఒక హెచ్ఓడి, ఓకేనా. నెక్స్ట్ ఎగ్జామ్ చూద్దాము ఐతో. I have seen dash
IPL match. I have seen dash IPL match అంటే I have seen an IPL match. I have seen an IPL match. Indian Premier League. నెక్స్ట్ ఎల్తో చూద్దాం. ఎల్ కదా. Madhav is dash LLB student. Madhav is dash LLB student. So LLB దేంతో స్టార్ట్ అవుతుంది ఎల్ కాబట్టి ఇది కూడా ఏమవుతుంది యాన్ LLB స్టూడెంట్. మాధవ్ ఈజ్ an LLB student. మాధవ్ ఈజ్ an LLB స్టూడెంట్. He is dash MLA. He is dash MLA. He is an MLA. He is an MLA. ఎందుకు M లేదా he is MLA లేదా మనం ఇంకేం రాసుకోవచ్చు MBBS స్టూడెంట్. MBBS స్టూడెంట్ అని కూడా మనం రాసుకోవచ్చు. MBBS స్టూడెంట్స్ MRP ఓకేనా, ఇలా మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో మరికొన్ని ఎగ్జాంపుల్స్ మనము చూద్దాం, ఇందులోనే చూద్దాం. సో ఇక్కడ మనము ఇప్పటివరకు చెప్పుకున్నాం. ఎక్కడి వరకు చెప్పుకున్నాం మనము M వరకు చెప్పుకున్నాము. మిగిలిన పదాలకు కూడా మనము ఇక్కడే ఎగ్జాంపుల్స్ మనము చూద్దాం. సో ఇప్పుడు చూసారంటే మీరు ఇంతవరకు ఇవి మనం చెప్పుకున్న లిస్ట్ ఆఫ్ వర్డ్స్లో ఏమున్నాయి, వొవెల్స్ లెటర్స్ ఉన్నాయి, కాన్సోనెంట్ లెటర్స్ కూడా ఉన్నాయి. వొవెల్ లెటర్స్ ఉన్నాయి, కాన్సోనెంట్ లెటర్స్ కూడా ఉన్నాయి. మనము ఎగ్జాంపుల్ వాటి దేని కింద తీసుకుంటున్నాము, యాన్ కింద తీసుకున్నాం. ఎందుకు తీసుకుంటున్నామంటే అవి ఇచ్చే శబ్దాలు అచ్చు శబ్దాన్ని ఇస్తున్నాయి కాబట్టి. నెక్స్ట్ ఎంతో చూద్దాం. హీస్ డాష్ NRI. హీస్ డాష్ NRI. హీస్ NRI. హీస్ an NRI. హీస్ an NRI. ఎందుకు ఎన్తో స్టార్ట్ అయింది. ఎన్ ఎలాంటి శబ్దాన్ని ఇస్తుంది AN ఓకేనా. హీస్ an NRI. నెక్స్ట్ ఓ చూద్దాం. I want నెక్స్ట్ OP card. I want dash OP card. I want an OP card. An OP card. Okay, I want an OP card. Okay na, outpatient. Next చూద్దాం. R. He is dash RMP doctor. He is dash RMP doctor. Okay na. సో ఏ డాక్టరు RMP దేంతో స్టార్ట్ అవుతుంది ఆర్తో కాబట్టి ఇక్కడ ఏముంటుంది హీఈస్ ఎన్ RMP డాక్టర్. RMP డాక్టర్ లేదా హీఈస్ ఎన్ RI రెవెన్యూ ఇన్స్పెక్టర్ RI ఇలానే ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ ఎస్. హీఈస్ డాష్ SSLC స్టూడెంట్. He is dash SSLC student. So he is an SSLC student. And ఎందుకు అబ్రివేషన్తో స్టార్ట్ అయింది. He is an SSLC student అలా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ లాస్ట్ I have purchased dash X-ray machine. I have purchased dash X-ray machine. X చూడండి X ఎలా పలుకుతుంది X ఇంతకుముందు జైలోఫోన్లో పదం జా అనే హల్లు శబ్దాన్ని ఇచ్చింది, కానీ ఇక్కడ Xలో ఏ అనే అచ్చు శబ్దాన్ని ఇస్తుంది. I have purchased an X-ray machine. సో ఇలా మనకి యాన్ అనేవి ఇలాంటి అక్షరాలు వచ్చినప్పుడు అవి అచ్చు శబ్దాన్ని ఇస్తాయి కాబట్టి వాటి ముందర మనము యాన్ని ఉపయోగించాము. సో ఈ యాన్కి సంబంధించి మరొక పాయింట్ చూద్దాము. ఇంతకుముందు కాన్సోనెంట్ సౌండ్తో యాక్రోనిమ్స్ చూసాం. ఇప్పుడు వోవెల్ సౌండ్తో చూద్దాం. వోవెల్ యాక్రోనిమ్స్ ACRONYMS
యాక్రోనిమ్స్, వొవెల్ యాక్రోనిమ్స్. వొవెల్ యాక్రోనిమ్స్ వొవెల్ లెటర్తో స్టార్ట్ అయ్యే యాక్రోనిమ్స్ అని అర్థం. వొవెల్ యాక్రోనిమ్స్. సో యాక్రోనిమ్స్ అంటే తెలిసాను కదా, ఏం చెప్పాను మీకు నేను? అబ్రివేషన్లు. అబ్రివేషన్లు పదాలుగా పలకడము. అబ్రివేషన్లు పదాలుగా పలికితే వాటిని మనం ఏమంటాము? యాక్రోనిమ్స్ అంటాము. ఈ యాక్రోనిమ్స్ వొవెల్ శబ్దాన్ని ఇస్తే వాటి ముందు మనం యాన్ని ఉపయోగిస్తాము. సో ఇక్కడ చూసే ఇస్రో, ఒపెక్, ఏషియన్. సో ఇలాంటివి మనకి చూడండి దేంతో స్టార్ట్ అవుతున్నాయి? IOAలతో స్టార్ట్ అవుతున్నాయి. అంటే ఇవి వొవెల్ లెటర్తో స్టార్ట్ అయ్యే యాక్రోనిమ్స్. వీటి ముందు మనము యాన్ ఉపయోగిస్తాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. I am dash ISRO manager. I am dash ISRO manager. సో ఏమొస్తుంది? I am an ISRO manager. ఇస్రోకి చాలా మంది మేనేజర్లు ఉంటే అందులో నేను ఒకడు. I am an ISRO manager లేదా ఆఫీసర్ లేదా మెంబర్ ఏదో ఒకటి మనం ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ it is dash OPEC aim. It is dash OPEC aim. It is an OPEC aim. An OPEC aim. It is an OPEC aim. OPEC చాలా ఎయిమ్లు ఉంటాయి, లక్ష్యాలు ఉంటాయి, అందులో ఇది ఒకటి. It is an OPEC aim. నెక్స్ట్ చూద్దాం. It is dash ASEAN country. It is dash Asian country. It is an Asian country. It is an Asian country. దేంతో ఒక యాక్రోనిమ్ కాబట్టి మనము దీన్ని తీసుకోవడం జరిగింది. సో ఇలా వొవెల్ యాక్రోనిమ్స్ వస్తే యాన్ వాడతాం. నెక్స్ట్ చూద్దాము ఈ యాన్కి సంబంధించి మరికొన్ని ఎగ్జాంపుల్ చూద్దాము. సో ఈ యాన్ అనేది సాధారణంగా హెచ్ అనేది చూడండి, హెచ్ అనేది కాన్సోనెంట్ లెటరు మరియు హల్లు శబ్దాన్ని ఇస్తాయి. ఈ హెచ్ కనుక సైలెంట్గా ఉండిందనుకో, సైలెంట్గా ఉంటే అప్పుడు అటువంటి పదాలకు ముందు యాన్ ఉపయోగించాలి. ఆ పదాలు ఏవేవి ఉన్నాయంటే చూద్దాం. ఫస్ట్ది హానెస్ట్, హానర్, హానరబుల్. నెక్స్ట్ హెయిర్, వారసుడు. నెక్స్ట్ అవర్, నెక్స్ట్ హమ్, హోటల్. ఓకేనా? హానెస్ట్, హానర్, హానరబుల్, హెయిర్, అవర్, హోటల్ ఇలాంటి పదాలు. సో చూడండి ఈ పదాలు వచ్చినప్పుడు మనం హెచ్ సైలెంట్గా ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది? హెచ్ చూడండి, ఆనెస్ట్ అనాల, ఆనెస్ట్, ఆనర్, ఆనరబుల్, ఆనరబుల్. నెక్స్ట్ ఎయిర్, అవర్, హోటల్ ఇలా మనం పలకాలి. సో చూద్దాం, ఇక్కడ మనము చూద్దాం ఎగ్జాంపుల్ చూద్దాం. He is dash honest person. He is dash honest person. ఇక్కడ హానెస్ట్ కాదు, ఆనెస్ట్, హెచ్ సైలెంట్, ఆనెస్ట్ పర్సన్ కాబట్టి he is an honest person అనాలి. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. He is dash heir of this property. He is dash heir of this property. He is an heir of this property. Heir వారసుడు అంటే ఉన్న వాళ్ళలో ఇతను వారసుడు. ఒక 5 మంది వారసులు ఉంటే ఇతను ఒక వారసుడు. He is an heir of this property. ఓకేనా? నెక్స్ట్ అవర్. I have worked dash hour here. I have worked an hour here.
యాన్ ఆర్ అవర్ హెచ్ సైలెంట్, యాన్ ఆర్ హియర్ ఏమవుతుంది, సైలెంట్ అవుతుంది. నెక్స్ట్ హోటల్తో ఎగ్జాంపుల్ చూద్దాము. ఇట్ ఈస్ డాష్ హోటల్. ఇక్కడ మనకి చిక్కు వస్తుంది చూడండి. హోటల్, హోటల్ పూర్తిగా హోటల్ అని పలుకుతుంది వచ్చి బ్రిటిష్ ఇంగ్లీష్. బ్రిటిష్ ఇంగ్లీష్లో హోటల్ పూర్తిగా హోటల్ అని పలకాల. అదే అమెరికన్ ఇంగ్లీష్లో మనం ఎలా పలుకుతాం చూడండి. అమెరికన్ ఇంగ్లీష్లో జస్ట్ మనము హెచ్ సైలెంట్గా ఉండి ఓటల్ 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 అంటాం. ఇది వచ్చి అమెరికన్ ఇంగ్లీష్లో. సో చూడండి, మనము భారతీయులము, మనము ఇండియన్స్ ఫాలో అయ్యే ఇంగ్లీష్ ఎవరిదంటే బ్రిటిష్ ఇంగ్లీష్. ఎందుకంటే వాళ్ళు మనల్ని రూల్ చేశారు ఓవర్ ద మెనీ ఇయర్స్. కాబట్టి మనం వాళ్ళ ఇంగ్లీష్నే మనం నేర్చుకోవడం, ఫాలో అవ్వడం కూడా జరుగుతుంది. సో కాబట్టి మనం దేన్ని ఫాలో అవ్వాలంటే బ్రిటిష్ ఇంగ్లీష్నే ఫాలో అవ్వాలి. కాబట్టి ఇట్ ఈజ్ ఏ హోటల్ అనాలి, ఎందుకంటే పూర్తిగా పలుకుతుంది. అమెరికన్ ఇంగ్లీష్ ప్రకారము యాన్ హోటల్ అవుతుంది, ఓకేనా. కానీ ఇండియన్ ఇంగ్లీష్ ప్రకారం అంటే మనం బ్రిటిష్ ఇంగ్లీష్ మాట్లాడతాం కాబట్టి మనం ఇదే రైట్ ఆన్సర్ తీసుకోవాలి. సో మరి మీకు డిఎస్సీలో వస్తే ఇట్ ఈజ్ ఏ హోటల్ అని తీసుకోవాలి, కానీ యాన్ అనేది మనం ఉపయోగించకూడదు. సో ఇలా హెచ్ సైలెంట్గా ఉన్నప్పుడు కూడా మనము ఏం ఉపయోగిస్తాము, యాన్ని ఉపయోగిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంకొకటి చూద్దాము. ఇట్ ఈజ్ ఏ హంబుల్ రిక్వెస్ట్. ఇట్ ఈస్ డాష్ హంబుల్ రిక్వెస్ట్. హా చూడండి, ఇక్కడ హా అనేది ఒత్తి మరీ పలుకుతుంది, గట్టిగా పలుకుతుంది. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, ఏ. ఇట్ ఈజ్ ఏ హంబుల్ రిక్వెస్ట్. హా ఖచ్చితంగా స్పష్టంగా పలుకుతుంది కాబట్టి అక్కడ కూడా మనం హా ఉపయోగించాం. సో అలా హా సైలెంట్గా పడినప్పుడు మాత్రమే యాన్ ఉపయోగిస్తాం. హా పలికినప్పుడు ఏం చేస్తున్నాం, మనము ఏని మనము ఉపయోగిస్తున్నాము. ఇప్పుడు చూడండి, సో ఇంతసేపు ఏం చేస్తాము, ఏని సపరేట్గా యాన్ సపరేట్గా చూసాం. ఇప్పుడు కొన్ని కంబైన్ పాయింట్స్ ఉన్నాయి, వాటికి కొన్ని కంబైన్ పాయింట్ అంటే ఇక్కడ ఏ కానీ యాన్ కానీ ఉపయోగించవచ్చు, ఏ కానీ యాన్ కానీ ఉపయోగించవచ్చు, ఏ కానీ యాన్ కానీ ఉపయోగించవచ్చు. అంటే ఏది ఒకే వర్డ్ కాదు, సందర్భాన్ని బట్టి. అంటే పాయింట్ ఒకటే కానీ సందర్భం వేరు. సో అలాంటిది మనం చూద్దాము. ఫస్ట్ పాయింట్ వచ్చి ఏ పాయింట్ అంటే మొదటి లేదా ఫస్ట్ టైం మనం ఆ పర్సన్ మనం రెఫర్ చేసినప్పుడు, ఇండికేట్ చేసినప్పుడు, ఫస్ట్ టైంను ఇండికేట్ చేసినప్పుడు, అంటే ఫస్ట్ టైం ఇండికేట్ చేసినప్పుడు మనం ఏం చేయాలి, ఈ ఇండెఫినిట్ ఆర్టికల్ని ఉపయోగించాలి. సో ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం మనం. ఐ సా డాష్ మ్యాన్, ఐ సా డాష్ ఏ మ్యాన్ డాష్ మ్యాన్ కదా. He is dash man came to our house today. చూడండి, I saw dash man, his dash man came to our house today అనుంది. ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, ఐ సా మ్యాన్ అంటే కొత్తగా తెలియదు అసలు మనకి, ఫస్ట్ అతన్ని రిఫర్ చేస్తున్నాం అంటే ఫస్ట్ టైం అతని గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఐ సా ఏ మ్యాన్, సారీ ఐ సా ఏ మ్యాన్ ఫస్ట్ టైం కాబట్టి ఐ సా ఏ మ్యాన్, ఎందుకంటే ఎం అనేది కాన్సనెంట్ కాబట్టి ఐ సా ఏ మ్యాన్. ఇప్పుడు ఏం చేస్తున్నాము, సెకండ్ టైం అతని గురించి మనం మాట్లాడుతున్నాం, అప్పుడేమైపోతుంది హీస్ ద మ్యాన్, ఎందుకంటే ద మ్యాన్ అంటే ఈ మ్యాన్. అటు రెండోసారి ఏమైపోతుంది, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కాబట్టి పర్టికులర్ పర్సన్ అయిపోతాడు. కానీ ఫస్ట్ టైం ఎప్పుడు జనరల్గా మనకు ఫస్ట్ టైం రిఫర్ చేసే పర్సన్ ఐ సా ఎ మ్యాన్ అనేసి అర్థం, ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. ఐ మెట్ డాష్ ఓల్డ్ మ్యాన్ ఎస్టర్డే. ఐ మెట్ డాష్ ఓల్డ్ మ్యాన్ ఎస్టర్డే. చూడండి, ఐ మెట్ an old man. సో మొదటిసారిగా అతను మనం కలిసినప్పుడు మనం ఏం ఉపయోగించాలి, ఏ కానీ యాన్ కానీ మనము ఉపయోగించాలి. ఐ సా ఏ మ్యాన్, ఐ మెట్ an old man, ఐ కిల్డ్ ఏ క్యాట్, ఐ కాట్ డాష్ క్యాట్, ఐ కాట్ ఏ క్యాట్, ఐ కాట్ ఏ క్యాట్, నేను ఒక క్యాట్ని పట్టుకున్నాను, ఓకేనా.
మళ్ళీ రెండోసారి మనం మాట్లాడినప్పుడు ఏమవుతుంది, ద క్యాట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. చూడండి అక్కడ క్యాట్ ముందు రెండోసారి ఏమి ఉపయోగించాము, ది ఉపయోగించాము. ఎందుకంటే ఫస్ట్ సారి సాధారణము, రెండోసారి పర్టికులర్ అయిపోతుంది. ఓకేనా. ఇలా మొదటిసారి మనం ఉపయోగించినప్పుడు ఏం చేసుకోవచ్చు అంటే ఏ కానీ యాన్ కానీ మనము ఉపయోగిస్తాము. నెక్స్ట్ చూద్దాం. మనము ఇంతకుముందు మనం ఏం చేస్తాము, ఇండివిజువల్గా చూస్తాం, ఇప్పుడు కంబైన్గా చూస్తాం. ఇప్పుడు చూడండి అన్నోన్ నేమ్స్. అన్నోన్ నేమ్స్ ఉంటే వాటి ముందు మనము ఏ కానీ యాన్ కానీ వాడచ్చు. సో ఎంఆర్ కానీ ఎంఆర్ఎస్ కానీ ఎంఎస్ఎస్ మిస్ కానీ ఇలాంటివి ఉంటే వాటి ముందు మనం ఏ కానీ యాన్ కానీ ఆ పదాన్ని బట్టి అది ఇచ్చే శబ్దాన్ని బట్టి మనం ఉపయోగిస్తాము. చూడండి డాష్ మిస్టర్ రమేష్ ఈజ్ చీటర్. డాష్ మిస్టర్ రమేష్ ఈజ్ చీటర్. సో ఇక్కడ మనము అన్నోన్ పర్సన్ కాబట్టి అతను ఎవరో మాకు తెలియదు కాబట్టి యాక్చువల్గా ప్రాపర్ నౌన్ పేర్ల ముందు అయితే వాడడం. సో ఇలా మనకు ఉపయోగించినప్పుడు మనం ఏమనొచ్చు, ఏ రమేష్ ఈజ్ ఏ చీటర్, ఏ రమేష్ ఈజ్ ఏ టీచర్, అతను ఎవరు అన్నోన్ పర్సన్ అనేసి. ఓకేనా. ఏ మిస్సెస్ లలిత ఈజ్ ఏ కైండ్ పర్సన్. సో ఇక్కడ వచ్చింది కాబట్టి ఎంఆర్ఎస్ కాబట్టి ఏ మిస్సెస్ లలిత ఈజ్ ఏ కైండ్ పర్సన్. సో ఇలా మనం ఏం చేస్తాము, ఎంఎస్ కానీ ఎంఆర్ఎస్ కానీ ఇలా ఉపయోగించినప్పుడు మనం అలా ఏని ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం. మిస్ సుగుణ యాక్సెప్ట్స్ అవర్ రిక్వెస్ట్. మిస్ సుగుణ యాక్సెప్ట్స్ అవర్ రిక్వెస్ట్. సో ఏ మిస్ అన్నోన్ పర్సన్ కాబట్టి ఏ మిస్ సుగుణ యాక్సెప్ట్స్ అవర్ రిక్వెస్ట్. సో ఇలా ఎంఆర్ కానీ ఎంఆర్ఎస్ కానీ ఎంఎస్ఎస్ కానీ వచ్చినప్పుడు మనం ఏం ఉపయోగించవచ్చు, ఏ కానీ యాన్ కానీ ఉపయోగించవచ్చు, వాటి యొక్క అవసరాన్ని బట్టి శబ్దాన్ని బట్టి. ఓకే. నెక్స్ట్ పాయింట్ చూద్దాము. చూడండి ప్రొఫెషన్ కానీ నెక్స్ట్ ట్రేడ్ బిజినెస్ కానీ ప్రొఫెషన్ కానీ ట్రేడ్ కానీ లేదా క్లాస్ జాతి మతం కులం ఉంటుంది కదా, వాటి ముందు కూడా మనం నేషనాలిటీ ముందు కానీ నేషనలిస్ట్ ముందు మనం ఏ కానీ యాన్ కానీ ఉపయోగిస్తాం. నేషనాలిటీస్ ముందు కానీ మనము ఏం ఉపయోగిస్తాము, ఏ కానీ యాన్ కానీ ఉపయోగిస్తాము. చూద్దాము. మై ఫాదర్ ఈజ్ డాష్ టీచర్. సో మై ఫాదర్ ఈజ్ డాష్ టీచర్. సో అతని ప్రొఫెషన్ కాబట్టి మనం ఏం ఉపయోగించాము, యాన్, ఏ టీచర్ కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ అదే మై ఫాదర్ ఈజ్ డాష్ ఆర్టిస్ట్. ఇప్పుడు మనం ఏపిస్తాము, అండ్ మై ఫాదర్ ఈజ్ అన్ ఆర్టిస్ట్. మై ఫాదర్ ఈజ్ అన్ ఆర్టిస్ట్ అంటే ప్రొఫెషన్ల ముందు కూడా మనం ఏం ఉపయోగిస్తాము, ఏ కానీ యాన్ కానీ ఉపయోగిస్తాం. సో ట్రేడ్ కూడా ఉపయోగించవచ్చు. హీస్ డాష్ అంబ్రెల్లా సెల్లర్ లేదా అంబ్రెల్లా మర్చెంట్. అంబ్రెల్లా మర్చెంట్. సో కాబట్టి హీఈస్ అన్ అంబ్రెల్లా మర్చెంట్. అంబ్రెల్లా అమ్మే వ్యక్తి, అంబ్రెల్లా మర్చెంట్, అంబ్రెల్లా అమ్మే వ్యక్తి. నెక్స్ట్ హీఈస్ డాష్ క్రిస్టియన్. హీఈస్ డాష్ క్రిస్టియన్. హీఈస్ ఏ క్రిస్టియన్. మనం మతాల ముందు కూడా ఉపయోగిస్తాం. హీఈస్ ఏ క్రిస్టియన్, హీఈస్ ఏ హిందూ, అలా మతాల ముందు కూడా మనం ఉపయోగిస్తాము. నెక్స్ట్ నేషనాలిటీ. ఐ ఆమ్ డాష్ ఇండియన్. ఐ ఆమ్ డాష్ ఇండియన్. ఐ ఆమ్ ఏ ఇండియన్. ఐ ఆమ్ అన్ ఇండియన్. ఐ కదా, ఐ ఆమ్ అన్ ఇండియన్. సో ఇలా వ్యాపారాల పేర్లు కానీ వాళ్ళ యొక్క వృత్తి ముందు కానీ వాళ్ళ మతాల ముందు కానీ నేషనాలిటీస్ ముందు కానీ మనము ఏ కానీ యాన్ కానీ మనము ఉపయోగించవచ్చును. నెక్స్ట్ చూద్దాం. మనము
ఏదైనా ఒక జాతిని లేదా ఒక సమూహాన్ని సింగిల్గా ఉపయోగించినప్పుడు, ఓకేనా, జాతిని సమూహాన్ని సింగులర్గా ఉపయోగించినప్పుడు వాటి ముందు ఏ కానీ యాన్ కానీ ఉపయోగిస్తాం. అదే వాటిని ప్లూరల్గా ఉపయోగించినప్పుడు వాటి ముందు ఉపయోగించకూడదు. సో సింగులర్గా హోల్ క్లాస్ కానీ అంటే జాతి మొత్తాన్ని ఉపయోగించినప్పుడు, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జాంపుల్ చూద్దాం మీకు అర్థమవుతుంది. డాష్ కౌ ఈజ్ ఏ యూస్ఫుల్ యానిమల్ డాష్ కౌ ఈజ్ ఏ యూస్ఫుల్ యానిమల్. సో ఇప్పుడు చూడండి, ఏ కౌ అంటే సాధారణం, ఇదేంది హోల్ క్లాస్, హోల్ జాతిని ఉపయోగించినట్టు, మొత్తం పశువు జాతిని మొత్తం. ఏ కౌ ఈజ్ ఏ యూస్ఫుల్ అనిమల్, ఏ కౌ. అదే మనం పర్టికులర్గా మాట్లాడినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమనొచ్చు, ది తీసుకోవచ్చు. ఎలా తీసుకోవచ్చు, ద కౌ విచ్ వి బాట్ రీసెంట్లీ ఈజ్ వెరీ యూస్ఫుల్. ద కౌ విచ్ వి బాట్ రీసెంట్లీ ఈజ్ వెరీ యూస్ఫుల్. సో మేము కొత్తగా కొన్న ఆవు చాలా మాకు యూస్ఫుల్ అవుతా ఉంది అని. కానీ ఇక్కడ ఏ కౌ ఈజ్ యూస్ఫుల్ అంటే టోటల్ ఎంటైర్ కౌస్ అంటే అన్ని జాతులు, ఓకేనా, మొత్తం హోల్ కౌలు అనేది మనం ఉపయోగించుకుంటాం. సో కౌ ఈజ్ యూస్ఫుల్ అనిమల్ అన్నప్పుడు ఎక్కడైనా ప్రపంచంలో ఉన్న ఏ ఆవు అయినా యూస్ఫుల్లే అని అర్థము. ఇక్కడ ద కౌ విచ్ వి బాట్ రీసెంట్లీ ఈజ్ ఏ యూస్ఫుల్ అనిమల్ అంటే మేము కొన్నవే, అది చాలా యూస్ఫుల్ మాకు అని అర్థం. సో కాబట్టి ఇలా హోల్ క్లాస్ను ఉపయోగించినప్పుడు మనం ఏ ఉపయోగిస్తాము, లేదా పర్టికులర్గా ఉపయోగించినప్పుడు ది ఉపయోగిస్తాము, ఓకేనా. అదే ప్లూరల్గా ఉపయోగించినప్పుడు మనం ఉపయోగించకూడదు, ఓకేనా. సో ఇలా మనం ఒక జాతిని ఉద్దేశించి చెప్పడానికి కూడా మనము ఏం చేయొచ్చు, ఏ లేదా యాన్ని మనం తీసుకోవచ్చు. ఒకసారి చూడండి, ఒకవేళ ప్లూరల్స్ ఉంటే కౌస్ అని అనుకోండి, కౌస్ ఆర్ యూస్ఫుల్ అనిమల్స్, కౌస్ ఆర్ యూస్ఫుల్ అనుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి ప్లూరల్ కాబట్టి మనం ఇక్కడ ఏం రాయాలా, కౌస్, ఏని ఉపయోగించకూడదు, ఏ కానీ యాన్ కానీ ఉపయోగించకూడదు, ఎందుకంటే ఇది ప్లూరల్ కాబట్టి. కౌస్ అనేది ప్లూరల్ కాబట్టి మనం ఇక్కడ ఉపయోగించకూడదు, ఓకేనా. అదేవిధంగా చూద్దాము, డాష్ ఎలిఫెంట్ ఈజ్ ద బిగ్గెస్ట్ animal. Dash animal, elephant is the biggest animal. So ఇప్పుడు మనం ఏం చేసుకోవచ్చు, an elephant is the biggest animal అనేసి చెప్పాలంటే హోల్ క్లాస్ని ఉపయోగించినప్పుడు చెప్పచ్చు, ఓకేనా. హోల్ క్లాస్ని ఉపయోగించినప్పుడు an elephant is the biggest animal అని. ఒకవేళ స్పెసిఫిక్గా చెప్పినప్పుడు మనం ది ఉపయోగిస్తాం. ఎలా ఉపయోగిస్తాము, the elephant disturbed us a lot. ఆ ఎలిఫెంట్ మమ్మల్ని చాలా డిస్టర్బ్ చేసింది, ఒక ఎలిఫెంట్ పర్టికులర్గా అనేసి. సో ఇలా మనము ఒక జాతిని సమూహాన్ని మొత్తాన్ని ఉపయోగించినప్పుడు మనం ఉపయోగిస్తాము. నెక్స్ట్ మనం చూద్దాము, ఈ ఇండెఫినిట్ ఆర్టికల్ సంబంధించి ప్రీవియస్ బిట్స్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రీవియస్ బిట్స్ ఇంతకుముందు మనం నేర్చుకున్న ఇన్ఫర్మేషన్ ఎంతవరకు ఉపయోగపడుతుంది, మనం సరైన ఇన్ఫర్మేషన్ చెప్పుకున్నామా లేదా అనేది దీన్ని ఒకసారి మనం చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే మనం అసెస్ చేసుకోవాలి, చెక్ చేసుకోవాలి, ఎగ్జామైన్ చేసుకోవాలి, ఓకే. ఒకసారి చూద్దాం. వన్స్ డాష్ ఓల్డ్ హెర్మిట్ అంటే వీళ్ళు ఋషులు సన్యాసులు కదా, అలాంటి వాళ్ళు. ఒక ఓల్డ్ మ్యాన్ ఉన్నాడు అంటే చూడండి, వన్స్ అన్నప్పుడు ఏం చేస్తాము, అన్ ఓల్డ్ మ్యాన్ అంటే మనకు అన్నోన్ పర్సన్, ఫస్ట్ టైం చెప్పండి అన్నోన్ పర్సన్ కాబట్టి మనకి ఏం చేసుకుంటాము, వన్స్ అన్ ఓల్డ్ హెర్మిట్, కొత్త వ్యక్తి. నెక్స్ట్ సా ఏ కైట్, గ్రద్ద ఉంది కదా, సో చూశాడు గ్రద్దని, ఆ పక్షిని. కాబట్టి ఇక్కడ కూడా వీటి ముందు కూడా ఏమంటాము, ఫస్ట్ టైం కాబట్టి చూడండి, కైట్ అనేది సింగులర్, కౌంటబుల్, కామన్ నౌన్, అవునా. కాబట్టి దీని ముందు ఏం ఉపయోగిస్తాము, ఏ, ఎందుకంటే హల్లు శబ్దం ఉంది కాబట్టి. ఏ కైట్, క్యాచ్, ఏ లిటిల్ మౌస్. సో చూడండి లిటిల్ మౌస్ ఉంది, ఏ లిటిల్ మౌస్ ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఏముంది మనకి, ఎల్ అంటే ఇది కాన్సోనెంట్ శబ్దాన్ని ఇస్తుంది, అవునా. లిటిల్ లీ శబ్దాన్ని ఇస్తుంది, ప్లస్ ఫస్ట్ టైం మనం దాని గురించి మనం మాట్లాడుతున్నాం. అదే సెకండ్ టైం మాట్లాడితే ద లిటిల్ మౌస్ అనొచ్చు. ఫస్ట్ టైమే మాట్లాడుతున్నాం కాబట్టి ఏ లిటిల్ మౌస్. చూడండి, అన్ ఓల్డ్ హెర్మిట్ సా ఏ కైట్ ఏ లిటిల్ మౌస్, ఏ కైట్ ఏ లిటిల్ మౌస్. సో ఇప్పుడు మనకి
యాన్ ఏ అనేది ఆప్షన్లో ఎక్కడ ఉంటే అది రైట్ ఆన్సర్ అవుతుంది. సో మళ్ళీ మీకు చెప్తాను చూడండి. యాన్ ఓల్డ్ హెర్మిట్, మొదటిసారి మనం అతని గురించి మాట్లాడుకున్నాం కాబట్టి యాన్ అన్నాము. నెక్స్ట్ కైట్, ఒక గర్ద, ఒక పక్షి అంటే ఏ కైట్. ఏ లిటిల్ మౌస్, ఒక లిటిల్ ఎలుక అనేసి. సో ఇలా మనం ఉపయోగించినప్పుడు ఏముంది, యాన్ ఏ వచ్చింది. సో ఇక్కడ ఫస్ట్ ఏ ఉంది కాబట్టి ఇది కాదు. ఇక్కడ చూడండి యాను ఏ ఉంది. సో మనం డిస్కస్ చేసింది కరెక్ట్గా సరిపోయింది. సో మనం చెప్పుకున్న దానికి ఈ బిట్కి సరిపోయింది. ఇక్కడ చూడండి ది ఏ కాదు, యాను ది కాదు. ఎందుకంటే ది ఎందుకు వాడకూడదు, మనము ఫస్ట్ టైం ఉపయోగించినప్పుడు మనం చెప్తాం కదా, లాంగ్ ఎగో దెర్ వాస్ ఎన్ ఓల్డ్ కింగ్ లేదా ఏ కింగ్ అంటాం. అంటే మొదటిసారి మనం ఒక వ్యక్తి గురించి రిఫర్ చేసినప్పుడు ఏ లేదా ఏని మనం లేదా యాన్ని మనం ఉపయోగిస్తాము. ఓకేనా, ఎలా దేన్ని బట్టి, దాని యొక్క సౌండ్ని బట్టి మనం ఉపయోగిస్తాము. సరే నెక్స్ట్ బిట్ చూద్దాం. ఐ వాస్ డాష్ ఐ విట్నెస్. చూడండి ఐ వాస్ డాష్ ఐ విట్నెస్ టు డాష్ యాక్సిడెంట్ ఆన్ డాష్ మెయిన్ రోడ్. సో ఒక యాక్సిడెంట్ జరుగుతుంది అనుకోండి, ఆ యాక్సిడెంట్ గురించి చెప్తున్నాం. ఐ వాస్ అన్ ఐ విట్నెస్, ఇక్కడ యాన్ రావాలి, ఎందుకు ఈ వచ్చింది అన్ ఐ విట్నెస్. నేను ఒక ఐ విట్నెస్, నేను ఒక ఐ విట్నెస్. చాలామంది ఉంటారు, అందులో నేను ఒక ఐ విట్నెస్. ఐ వాస్ అన్ ఐ విట్నెస్ టు, చూడండి యాక్సిడెంట్, పర్టికులర్ యాక్సిడెంట్, అన్ యాక్సిడెంట్ కాదు, ద యాక్సిడెంట్, పర్టికులర్ యాక్సిడెంట్ కదా. ఐ వాస్ ఐ విట్నెస్ టు ది యాక్సిడెంట్. ఐ వాస్ ఐ విట్నెస్ టు ద యాక్సిడెంట్ ఆన్ ద మెయిన్ రోడ్, పర్టికులర్ మెయిన్ రోడ్. ఎందుకు ఇక్కడ ది మెయిన్ రోడ్ ఎందుకన్నామంటే ఏ యాక్సిడెంట్ జరిగిందో ఆ ప్లేస్ గురించి మనం మాట్లాడుతున్నాం, అవునా. సో ఐ వాస్ అన్ ఐ విట్నెస్ టు ద యాక్సిడెంట్ ఆన్ ద మెయిన్ రోడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్సిడెంట్ జరిగింది అని అందరూ డిస్కస్ చేసుకున్నాను అనుకో, నేను చెప్తాను ఐ వాస్ అన్ ఐ విట్నెస్ టు ద యాక్సిడెంట్ ఆన్ ద మెయిన్ రోడ్. ఓకేనా, సో అలా. ఓకే నెక్స్ట్, ఇప్పుడు పోలీస్ కూడా అడిగిన అనుకోండి, పోలీస్ స్టేషన్ కూడా ఏం చెప్పొచ్చు, సార్ ఎవరైనా చూస్తే వచ్చి పోలీస్ స్టేషన్లో చెప్పండి అనుకో. అప్పుడు నేను వెళ్ళి పోలీస్ స్టేషన్ చెప్తాను, సార్ ఐ వాస్ అన్ ఐ విట్నెస్ టు ద యాక్సిడెంట్, ఆ యాక్సిడెంట్కి ఆన్ ద మెయిన్ రోడ్, ఆ రోడ్లో. సో ఆల్రెడీ మనకి ఇద్దరికి, స్పీకర్కి లిజనర్కి ఇద్దరికి అర్థమవుతుంది కాబట్టి చూడండి, ద యాక్సిడెంట్ అంటే నాకు ఆ పోలీస్ ఆఫీసర్కి అర్థమవుతుంది, ఆన్ ద రోడ్ అంటే నాకు ఆ పోలీస్ ఆఫీసర్కి అర్థమవుతుంది, అంటే ఏ రోడ్డు అనేసి. అదేవిధంగా ద ఐ విట్నెస్ అని చెప్పకూడదు, ఎందుకంటే నేను ఫస్ట్ టైం నన్ను చూస్తున్నాడు కాబట్టి అన్ ఐ విట్నెస్ అని మనం చెప్పాలి. నెక్స్ట్ టైం చూద్దాం. యస్టర్డే ఐ సా డాష్ వన్ ఐడ్ మ్యాన్. సో చూడండి ఓ ఉంది, ఓ ఇక్కడ ఎలా పలుకుతుంది, వాగా పలుకుతుంది. కాబట్టి ఇది మనం డిస్కస్ చేసాం, మనం చెప్పుకున్న దాంట్లో ఇది ఉంది. కాబట్టి ఐ వాస్, ఇక్కడ ఓ ఉందని మనం యాన్ పెట్టకూడదు, ఏం పెట్టాలి, ఏ పెట్టాలి. యస్టర్డే ఐ సా ఏ వన్ ఐడ్ మ్యాన్, యస్టర్డే ఐ సా ఏ వన్ ఐడ్ మ్యాన్. చూడండి ఇక్కడ ఉంది. ఓకే, ఇంత ముందు బిట్లో మనం చూసాం ఏది, యాను దీది కదా, ఎక్కడ ఉంది ఆప్షను, ఇక్కడ ఉంది. ఓకే, ఇప్పుడు చూద్దాం. దిస్ ఈజ్ డాష్ యూనివర్సల్ ట్రూత్. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం ఏమని, యూనివర్సల్ అంటే ఎలా పలుకుతుంది, యూగా పలుకుతుంది, కాబట్టి యూనివర్సల్, యూనియను, యుటెన్సిల్, యూనికాను, యూనిటీ చెప్పుకున్నాం కదా. అలాంటి పదాలలో యూనివర్సల్ కూడా ఒకటే. ఓకేనా, సో అప్పుడు చూడండి, దిస్ ఈజ్ డాష్ యూనివర్సల్ ట్రూత్, దిస్ ఈజ్ డాష్ యూనివర్సల్ ట్రూత్, ఇది ఒక యూనివర్సల్ ట్రూత్, ఇది ఒక యూనివర్సల్ ట్రూత్ అంటాము. కాబట్టి యూకి ముందు ఏమర్థము, ఏ, ఇట్ ఈస్, దిస్ ఈజ్ ఏ యూనివర్సల్ ట్రూత్. ఓకేనా, ఏ1. నెక్స్ట్, చూస్ ద సెంటెన్స్ దట్ టేక్స్ ద ఆర్టికల్ ఏ. ఒక 4 సెంటెన్స్లు ఇచ్చాడు, ఆ 4 సెంటెన్స్లో ఏ సెంటెన్స్కి ఆర్టికల్ ఏ కావాలి, ఆ సెంటెన్స్కి ఆర్టికల్ ఏ రిక్వైర్మెంట్ ఉంది అని అడిగాడు. సరే ఆప్షన్ చూద్దాం. హీ హోప్స్ టు గో టు యూనివర్సిటీ. చూడండి యూనివర్సిటీకి ముందు మనం ఏం ఉపయోగిస్తామని చెప్పి మీకు నేను ఏ, ఎందుకంటే ఇక్కడ యూ అనే శబ్దాలు ఇస్తాం కాబట్టి. సో హీ హోప్స్ టు గో టు ఏ యూనివర్సిటీ, హీ హోప్స్ టు గో టు ఏ యూనివర్సిటీ, ఒక యూనివర్సిటీకి వెళ్ళాలంటున్నాడు. సో ఇక్కడ అవసరం ఉంది, చూద్దాం ఇంకెక్కడైనా అవసరం ఉందేమనేసి. నెక్స్ట్ బి చూద్దాం. బ్యూటీ, చూడండి బ్యూటీ అబ్స్ట్రాక్ట్ నౌన్ ముందు మనం ఆర్టికల్ ఉపయోగించము, అబ్స్ట్రాక్ట్ నౌన్ కదా, కంటికి కనిపించదు, వాటి ముందు మనం ఆర్టికల్ని ఉపయోగించము. ట్రూత్, ఇది కూడా అంతే, అబ్స్ట్రాక్ట్ నౌన్, ఇది కూడా మన ఆర్టికల్ని ఉపయోగించము. సో ఇక్కడ ఆర్టికల్ అవసరమే లేదు. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. గోల్డ్ అన్కౌంటబుల్ నౌన్, గోల్డ్ అనేది అన్కౌంటబుల్ లేదా మెటీరియల్ నౌన్, వీటి ముందు కూడా మనం ఆర్టికల్ని ఉపయోగించము.
ఉపయోగించకూడదు. స్పెసిఫిక్గా అయితే ఏ యాన్ అనేది అబ్స్ట్రాక్ట్ ముందు అసలు ఉపయోగించము. ఓకే, నెక్స్ట్ చూద్దాం. లాస్ట్ ఆప్షన్ హీఈస్ హానెస్ట్. చూడండి హానెస్ట్ ఇది కూడా ఏముంది, అబ్స్ట్రాక్ట్ నోను. హీఈస్ హానెస్ట్ లేదా అడ్జెక్టివ్ కదా, ఇక్కడ మనకి ఏం లేదు, నౌన్ లేదు. హానెస్ట్ మ్యాన్, హానెస్ట్ పర్సన్ అలా నౌన్ లేదు మనకి ఇక్కడ, కేవలం ఇది అడ్జెక్టివ్ కదా. సో అడ్జెక్టివ్ కేవలం అడ్జెక్టివ్ మనం అడ్జెక్టివ్ ముందు నౌన్ ఉంటే హీఈస్ యాన్ ఆనెస్ట్ అని మాట వింటాం. ఇక్కడ నౌనే లేదు, అందుకే మీకు చెప్పాను ఆర్టికల్ని నౌను ముందు అడ్జెక్టివ్ ముందు అడ్వర్బ్ ముందు వాడతామంటే కేవలం అక్కడ అడ్జెక్టివ్ అడ్వర్బ్ ముందు వాడము, వాటి ముందు నౌన్ ఉంటే మాత్రమే వాడతామని మీకు చెప్పాను నేను. అవునా, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో కాబట్టి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చినాడు ఇక్కడ. అక్కడ ఏం లేదు, నౌన్ లేదు. నౌన్ ఉంటే ఇక్కడ మనం తీసుకుంటాం, నౌన్ లేదు కాబట్టి ఇక్కడ మనం తీసుకోకూడదు, ఇక్కడ తీసుకోకూడదు. ఓకేనా. సో కాబట్టి మనకి ఏది సెట్ అయింది, ఇక్కడ సెట్ అయింది కాబట్టి ఆన్సర్ ఏది అవుతుంది, ఏ అనేది అవుతుంది. ఎక్సలెంట్ బిట్లు ఇవి. నెక్స్ట్ చూద్దాం. దే ఫార్ముల్ డాష్ యూనియన్ హియర్. ఇంతకుముందే చెప్పుకున్నాం మనం, యూనివర్సిటీ, యూనియన్, యూరోపియన్ పదాలు. సో కాబట్టి చూడండి యూనియన్ ఎలా పలుకుతోంది, యూగా పలుకుతోంది. అవునా, యూగా పలుకుతోంది. కాబట్టి వీటి ముందు ఏం రావాలి మనకి, ఏ. దే ఫార్మ్డ్ ఏ యూనియన్ హియర్. సో ఇక్కడ ఏ ఆప్షన్ ఎక్కడ ఉంటే అక్కడ తీసుకుంటాం, ఏ ఇక్కడ ఉంది. దే ఫార్మ్డ్ ఏ యూనియన్ హియర్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇప్పుడు మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మనము. ద ప్రపోజల్ వాజ్ యాక్సెప్టెడ్ బై డాష్ యునానిమస్ ఓట్. యునానిమస్ ఓట్ అంటే ఏకగ్రీవ ఓటు. యునానిమస్ అంటే ఏకగ్రీవం. సో యునానిమస్ యూ ఉంది, దేంతో పలుకుతుంది, యునానిమస్. కాబట్టి ఏముంటుంది, ఏ యునానిమస్ ఓట్ కదా, ఏ యునానిమస్ ఓట్. చూడు ఓట్ కూడా, ఈ ఓట్ అనేది ఏది, సింగులర్, కౌంటబుల్, కామన్, నౌన్. కాబట్టి అదేమవుతుంది, ఉపయోగించవచ్చు. సో యూ అనేది వొవెల్ అయినా కానీ ఇచ్చే శబ్దం యూ కాబట్టి ఏ ఉపయోగించాలి. సో ఆప్షన్లో ఎక్కడ ఏ ఉంటే అదే రైట్ ఆన్సర్. సో ఫస్ట్దే ఏ ఉంది కాబట్టి ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. హీ హ్యాస్ గాన్ టు లార్జ్ డాష్ ఎఫ్ఐఆర్ అంటే ఫైల్ అంటే రిజిస్టర్ ఎఫ్ఐఆర్లో రాసేందుకు వెళ్ళాడు. కాబట్టి ఎఫ్ఐఆర్ మీకు చెప్పాను కదా, అబ్రివేషన్లో ఎఫ్ఐఆర్, అబ్రివేషన్లలో ఏఈఎఫ్, హెచ్ఐఎల్, ఎంఎన్ఆర్, ఆర్ఎస్ఎక్స్ ఉంది కదా. సో ఇలా వచ్చినప్పుడు మనకి దీని ముందు ఏం ఉపయోగిస్తాము, యాన్ ఉపయోగించాలి. సో యాన్ ఎక్కడుంటే అక్కడ తీసుకుంటాం. ఇది కాదు, యాన్ అనేది ఇది రైట్. హీ హ్యాస్ గాన్ టు లార్జ్ యాన్ ఎఫ్ఐఆర్. ఓకేనా. నెక్స్ట్ యస్టర్డే ఐ బాట్ డాష్ ఐఎస్ఐ ప్రోడక్ట్. మళ్ళీ అబ్రివేషన్ వచ్చింది, మీకు చెప్పాను కదా, ఏఈఎఫ్, హెచ్ఐఎల్, ఎంఎన్ఆర్, ఆర్ఎస్ఎక్స్ డబుల్ చెప్పాను కదా. ఇవి వచ్చినప్పుడు మనకి ఏం ఉపయోగించకూడదు అంటే ఏం ఉపయోగించాలంటే ఆ వొవెల్ శబ్దాన్ని ఇచ్చేదాని ముందు మనం ఉపయోగించాలి ఐ. కాబట్టి ఏఈఐ, కాబట్టి దీనికి ఏముంచాలి, యాన్, ఏఈఐ, హెచ్ఐఎస్ ఉంది కదా. సో కాబట్టి యాన్ ఐఎస్ఐ ప్రోడక్ట్, యాన్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఇది కాదు, ఇది కూడా కాదు. నెక్స్ట్ చూద్దాం. మ్యాన్ ఈజ్ ద ఓన్లీ అనిమల్ దట్ ఇన్వెట్స్ సంథింగ్. చూడండి మ్యాన్, చూడండి ఇక్కడ ఇది ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్లో వస్తుంది, చూడండి మ్యాన్ కానీ ఉమెన్ కానీ బ్రాడ్ సెన్స్ అంటే ఇక్కడ మ్యాన్ అంటే మనిషి. చూడండి మ్యాన్ కానీ ఉమెన్ కానీ మనిషి. మన మ్యాన్ అంటే జెంట్, లేడీ అనుకుంటాం కదా, అలా కాకుండా మనిషి అని కానీ ఉపయోగిస్తే అంటే ఇదందరికీ చూడండి మానవ జాతి మొత్తానికి సంబంధించింది. అయితే టోటల్ మానవ జాతి మొత్తానికి ఈ స్టేట్మెంట్ సరిపోతుంది అంటే టోటల్ మానవ జాతి మొత్తాన్ని మనం కన్సిడర్ చేసినప్పుడు దాని ముందు ఆర్టికల్ రాకూడదు. చూడండి ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్ వస్తుంది పాయింట్. ఒక జాతి మొత్తాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాం, మానవ జాతి మొత్తాన్ని ఉపయోగించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఏం రాకూడదు, ఆర్టికల్ రాకూడదు. సో దీనికి నో ఆర్టికల్, ఇది కాదు, నో ఆర్టికల్. మ్యాన్ ఈజ్ ద ఓన్లీ అనిమల్ దట్ ఇన్వెట్స్ సంథింగ్. మనిషి మాత్రమే ఏదైనా కనుక్కోగలడు అన్నాడు. సో ఇక్కడ బ్రాడ్ సెన్స్లో మనిషి, చూడు ఇక్కడ మ్యాన్ అంటే ఆడ మగాని కాదు, మనిషి బ్రాడ్ సెన్స్లో. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. చూస్ ద సెంటెన్స్ దట్ డస్ నాట్ నీడ్ ఆర్టికల్. చూడండి డస్ నాట్ నీడ్ ఆర్టికల్ అంటే అవసరం లేనిది ఏదని అడిగాడు. చూద్దాం. షీఈస్, ఇక్కడ చూడు షీఈస్ డాన్సర్ అన్నాం. మనం ప్రొఫెషన్ ముందు ఏం చెప్తాము, ఆర్టికల్ ఉపయోగించాలి. అవును చెప్పాను కదా, ప్రొఫెషన్ లేదా స్కిల్ గురించి ముందు షీఈస్ ఏ డాన్సర్. దీనికి అవసరం
కానీ అవసరం లేనిది అడిగాడు కాబట్టి ఇది కాదు. చూడండి, మ్యాన్ ఈజ్ మోర్టల్. ఇంతకుముందే చెప్పాను నేను, పుట్టినవాడు గిట్టక తప్పదు అంటాం కదా. ఆ విధంగా మ్యాన్ ఈజ్ మోర్టల్ అంటే మనిషి చనిపోతాడు, ఏదో ఒక రోజు చనిపోతాడు. అంటే ఇది మనిషి అంటే ఇక్కడ ఆడ మొగ కాదు, మనిషి అంటే మనిషి, జీవి. సో టోటల్ ఎంటైర్ మానవ జాతి మొత్తానికి ఇది ఆపాదించవచ్చు. కాబట్టి అలాంటప్పుడు మనకి ఇది ఆర్టికల్ దీనికి అవసరం లేదు. ఇక్కడ చూద్దాం, హీ హ్యాజ్ బ్లాక్ కార్ అంట. చూడండి, ఒక కారు అని చెప్పడానికి కార్ అనేది సింగులర్ కౌంటబుల్ కామన్ నౌన్ కాబట్టి దీని ముందు మనకి ఏం ఉపయోగించాలి, ఇక్కడ ఆర్టికల్ ఉపయోగించాలి. హీ హ్యాజ్ ఏ బ్లాక్ కార్ అనేసి, కానీ అక్కడ ఉపయోగించలేదు. కానీ సెంటెన్స్లో ఏమన్నాడు, అవసరం లేనిది అన్నాడు, కానీ దీనికి అవసరం పడతాం కాబట్టి ఇది కాదు. నెక్స్ట్, దిస్ క్లాత్ కాస్ట్ 10 రూపీస్ మీటర్ ఉంది. చూడండి, 10 రూపీస్ ఏ మీటర్ అనాలి. అక్కడ కొలతల ముందు కూడా మనం ఏ కిలో, ఏ మీటర్ అని అంటాం కదా, ఏ పౌండ్, ఏ కిలో, ఏ మీటర్, ఏ పౌండ్ అని ఉపయోగిస్తాం కదా. ఎలా, ఏ కిలో, ఏ మీటర్, ఏ పౌండ్, ఓకే, ఇలా ఉపయోగిస్తాం కాబట్టి అక్కడ అవసరము. కానీ అక్కడ ఏం చేయండి, ఇక్కడ అవసరం ఉంది కాబట్టి ఈ సెంటెన్స్లో ఇది అవసరం లేదు. వాడు అడిగిన ప్రశ్న ఏది, దేనికి అవసరం లేదు అన్నాడు, దీనికి అవసరం లేదు కాబట్టి ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ విత్ రెస్పెక్ట్ టు ది యూసేజ్ ఆఫ్ ఆర్టికల్. సో ఇక్కడ ఏది కరెక్ట్ యూసేజ్ ఆఫ్ ఆర్టికల్ అని అడిగాడు, అంటే ఎక్కడ అవసరము లేదు అనేసి. సో మ్యాన్ ఈజ్ మోర్టల్, చూడు ఇక్కడ మ్యాన్ ఈజ్ మోర్టల్, ఇక్కడ కూడా కరెక్టే ఇది. ఎందుకు, ఆర్టికల్ అవసరం లేదు. ఓకేనా, మ్యాన్ ఈజ్ మోర్టల్ అనేది కరెక్ట్ యూసేజ్ ఆఫ్ అడిగాడు. కరెక్ట్ యూసేజ్ ఆఫ్ ఆర్టికల్ ఏదంటే ఇదే. ఎందుకు, మ్యాన్ ఈజ్ మోర్టల్, ఇంతకుముందు చెప్పాను, ఇక్కడ కూడా చెప్పాను మ్యాన్ ఈజ్ మోర్టల్ అనేసి. సో ఇది బ్రాడ్ సెన్స్లో ఉపయోగించారు కాబట్టి దీనికి ఆర్టికల్ అవసరము లేదు. అదే ఇక్కడ చూద్దాం, ద మ్యాన్ ఈజ్ మోర్టల్ అన్నాడు, తప్పు కదా. మ్యాన్ ముందు అంటే మ్యాన్ బ్రాడ్ సెన్స్లో ఉపయోగించుకున్నాడు. ద మ్యాన్ అంటే పర్టికులర్ మ్యాన్ మాత్రమేనా, ఆ వ్యక్తి ఒకడే చనిపోతాడా, మనం చనిపోమా అంటే మనం కూడా చనిపోతాం. అంటే టోటల్ మానవ జాతి అందరూ చచ్చిపోతారు ఏదో ఒక రోజు, అంటే ఒకేసారి కాదు, అప్పుడప్పుడు. సో ఇలా అందరికీ ఆపాదిస్తాం కాబట్టి ఇది తప్పు. నెక్స్ట్, మ్యాన్ ఈజ్ ఏ మోర్టల్. సో ఇది కూడా చావు, మోర్టల్ అంటే చావు, అబ్స్ట్రాక్ట్ నౌన్ ముందు మనం ఆర్టికల్ ఉపయోగించకూడదు. మోర్టల్ అంటే చావుకి మనకి ఏముందా, అబ్స్ట్రాక్ట్ నౌన్ ఉపయోగించకూడదు. ఓకేనా, కాబట్టి ఇదో ఇక్కడ కూడా చూడు, ది మ్యాన్ ఉంది, ది మోర్టల్ ఉంది, ఇది కూడా తప్పు. సో ఇలా మనకి ఆర్టికల్ యూసేజ్ కూడా అడగచ్చు.